ఇక్కడ ఒక కూటమిలాగా ఏర్పడి ఒక ప్రభు యొక్క కోటికలో మనందరం కూడా ఈ వేడుకను జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం మా అమ్మగారు. ఆవిడ కోరిక. మా కుటుంబం మా నాన్నమ్మ గారు అయినటువంటి వీరమ్మ గారు మొట్టమొదటిగా ఆ ప్రభువుని నమ్ముకుని పూర్తి విశ్వాసంతో ఆ ప్రభు సేవ చేసుకునేవారు. దాన్ని మా అమ్మగారు మళ్ళీ అదే వారసత్వంగా తీసుకుని ఈరోజుకి ఆవిడ కొనసాగిస్తున్నారు. మాకు చిన్న వయసులో మా నాన్నమ్మ గారు చేపట్టుకుని 6 గళ్ళు చర్చికి మేము నడిచి వెళ్ళేవాళ్ళం. అక్కడ మాకు ఈ క్రిస్మస్ వేడుకలు అంటే పెద్ద అప్పుడేం తెలియదు, చిన్న వయసు. అక్కడ స్వీట్ పెడతారు, కేక్ పెడతారు, లేదా అరటిపళ్ళు ఇచ్చేవారు. అప్పుడు మేము సరదాగా వెళ్ళి మా నాన్నమ్మ గారితో కూర్చుని అదో అక్కడ ఏం చెప్తారో మాకేం తెలియదు, చిన్నపిల్లలం కాబట్టి చక్కగా ఆ పెట్టిన ప్రసాదాలు తిని మళ్ళీ వచ్చేవాళ్ళం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో సంక్రాంతి ముందు ఖచ్చితంగా ఒక కూటమి ప్రార్థన అనేది మేము పెట్టుకునే వాళ్ళం. ఆ రోజు కూడా సాయంత్రం మాటలు ఇది జరిగేది, నైట్ టైమే జరిగేది. మాకు అప్పుడు ఇప్పుడున్న మా అత్తయ్య గారు, వాళ్ళ అత్తయ్య గారు అయినటువంటి మామగారు, తర్వాత వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి 6 గళ్ళ నుంచి ఎక్కువ మంది సంఘస్థులు వచ్చేవారు. కొద్దిపాటిగా మా నాన్నమ్మ గారితో పాటు ఎవరైనా విశ్వాసం ఉన్న వాళ్ళు చుట్టుపక్కల గ్రామం మన గ్రామంలో కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనేవారు. మాకు అప్పుడు ఈ కూటమి పండుగ అంటే గుడి వెళ్ళడం, అరటిపళ్ళు గెల తీసుకురావడం, ఇంట్లో పులిహార ఏదైనా చేయించడం, ఇది మాకు కొంచెం ఇదిగా ఉండేది. అంటే మేము ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో ఆ కూటమి అనేది జరిపించుకోవడం జరిగేది. మా అమ్మగారికి చాలా విశ్వాసం అన్నమాట. ఎంత విశ్వాసం అంటే ఆవిడ ప్రతిరోజు కూడా చర్చికి వెళ్ళాలని కోరుకుంటారు. కాలవతల నేను భగవంతుడి దయ వల్ల ఇల్లు కట్టుకున్నాను. నేను ఉంటాకి సరిపడగా ఉన్నా కానీ నా ఇంట్లో ఉండమంటే నేను ప్రభు సన్నిధానానికి కాలవతల దగ్గర రోజు వెళ్ళలేను. నేను కాలవతలకి వెళ్ళిపోతానండి. అమ్మ నేను నా దగ్గర ఎవరొకరు ఉంటారు, అమ్మ నేను రోజు నేను బండి మీద పంపిస్తాను, నువ్వు నా దగ్గరే ఉండంటే, నువ్వు రోజు పంపించడానికి ఎవరైనా దొరకకపోతే నేను ఆ రోజున ప్రభువుని ప్రార్థన మిస్ అయిపోతాను. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నేను నీ దగ్గర ఉండడం కంటే నాకు ప్రభు దగ్గర ఉండడం ఇష్టం, నేను ప్రభు దగ్గరగా ఉంటానని చెప్పి నా ఇంట్లో కూడా ఉండకుండా, నేను కట్టుకున్న ఇంట్లో నాది కాదు వాళ్ళదే, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను నా తల్లిదండ్రుల పుణ్యం, నాది కాదు వాళ్ళిల్లే అయినా కానీ నేను నా దగ్గర ఉండకుండా తను ప్రత్యేకంగా మళ్ళీ కాలవతల మా పాతిలు పాడైపోయింది, అక్కడే ఒక ఇల్లు నాకు నిర్మించు, నేను దాంట్లోనే ఉంటాను, నాకు అదే తృప్తి అంటే మళ్ళీ ఆవిడ కోసం నేను అక్కడ చిన్న ఇల్లు నిర్మించడం జరిగింది. ఆవిడకి నా మీద కంటే ప్రభు మీద అంత ఇష్టం. ఈ కార్యక్రమాన్ని నేను ఇవాళ ఇలా నిర్వర్తించడానికి మా అమ్మగారి కోరిక. కేవలం నేను ఆవిడని సంతోషం పెట్టాలి, ఆ ప్రభు సేవలో నేను ఏదైనా చేస్తే ఆవిడకి చాలా సంతోషం ఉండదు. ఆ ప్రభు ఇదిలో నన్ను కూడా ఆవిడ చూడాలని ఆవిడ కోరిక. అమ్మ నీకు సంతోషం కలిగేలాగా ఆ ప్రభు పండుగ నేను చేస్తాను, జరిపిస్తానని చెప్పి గత సంవత్సరం కూడా నేను ఇక్కడ ఇదే ప్రాంగణంలో యూత్ క్రిస్మస్ అని మనం నిర్వహించుకున్నాం. అయితే నాకు అప్పుడు సమయం లేదు. 2 రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమం నేను నిర్వహించాలనుకున్నాను. అప్పుడు నాకు దగ్గరగా ఉన్న శ్రీకాంత్, మన లక్కీ, అఖిలు, లక్ష్మణ్, తర్వాత అభిగేడు, ఇస్కి, మొత్తం నాకు కూడా తిరిగే మన పిల్లలందరూ కూడా అన్నయ్య ఈ ఐక్య క్రిస్మస్ అనేది చాలా దానికి అందరూ కూడా సంఘ పెద్దలు ఒప్పుకోరో కూడా నీకు తెలియదు అన్నయ్య, దీనికి కొంచెం మనకు సమయం కావాలి, ఇప్పుడంటే మనం చేయలేమేమో, ఈ సంవత్సరానికి ఇలాగా చేసేద్దాం,
నీకు ఆలోచన ఉంది కాబట్టి అది ఎప్పటికైనా ప్రభు కృప ఉంటే కనుక ఖచ్చితంగా ప్రభు నీకు అవకాశం ఇస్తాడని గతంలో చెప్పారు. దాని గురించి మేము ఆ రోజున మాకు ఆ రోజు ఆ ప్రభు చిత్త ప్రకారం ఏ రకంగా మాకైతే నడిపించి నేను చేయాలనుకుంటే చేసేది కాదు. ఇది ప్రభు చిత్తం లేకపోతే కనుక నేను ఏది చేయలేను. ఆ ప్రభు ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను డబ్బులు ఖర్చు పెట్టచ్చు, ఇంత వేదిక ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇంత పెద్ద మనసుతో నేను పిలవగానే నా మీద ప్రేమతో వీళ్ళందరూ కూడా అంగీకరించి ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నందుకు, అలాగే మీరింత చలిని పయనించేంతో మంచు పడుతున్నా కానీ ఇంత ఓపికగా ఈ ప్రభు యొక్క వాక్యాన్ని వినాలని నన్ను దీవించాలని ఇక్కడికి ఇంత ప్రేమతో వచ్చిన మీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు భగవంతుడి ఆశీర్వాదం లేకుండా ఏది జరగదు. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. నేను ఇది ప్రగాఢంగా విశ్వసిస్తాను. భగవంతుడి మీద నాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే నేను అంటే ఇది ఎలా అంటే మతం అంటే ఒక మంచి మార్గం. నువ్వు నడిచే దారిని ఒక చెడు దారి నుంచి వెళ్తుంటే కనుక నిన్ను మందలించి ఒక మంచి మార్గంలో నడిపించేది మతం. అది భగవంతుడు మనకు చెప్పింది. ఇక్కడ మనం పుట్టడానికి అది మనం కోరుకోలేము. ఏ మతంలో పుడతామో ఏ కులంలో పుడతామో అనేది ఆ భగవంతుడి నిర్ణయం. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంట్లో మనకు నచ్చిన దైవాన్ని మనం ఇచ్చేసుకుంటాం. కానీ ఒక సమాజం వచ్చేటప్పటికి అన్ని మతాల సమ్మేళనం ఉంటుంది. మన మతాన్ని మనం ఎంత ఆరాధిస్తామో ప్రేమిస్తామో అలాగే ఎదుటి మతాన్ని కూడా అంతగా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. మన బైబిల్లో కూడా ఒక వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఎదుటి వ్యక్తిని కూడా అంతే దయతో అంతే ప్రేమతో ప్రేమించగలగాలి అనేది మన బైబిల్ చెప్పే వాక్యం. నీ పొరుగు అంటే నాకు కరెక్ట్ సెంటెన్స్ రాదని, కానీ భావం అయితే నన్ను మన్నించాలి. అయితే మనకి యేసు ప్రభు పుట్టెను, దాన్ని సంతరించి దానికోసం ఇవాళ ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఎందుకు పుట్టాడు అనేది పెద్దలు చాలామంది చెప్పారు మనకి. మనం ఆయన మనకు పుట్టింది ఎందుకంటే అండి, మనం ఎలా బ్రతకాలో, మనం ఎలా నడవాలో, మన నడక, మన ప్రవర్తన అన్నీ కూడా ఎలా ఉండాలి అనేది ఆయన నడిచి చూపించి ఆ మార్గంలో మనం నడిపించడానికి ఆయన పుట్టాడు. భగవంతుడు భూమి మీదకి వచ్చాడంటే అది మనల్ని ఉద్ధరించడానికి, మన జీవితాలు బాగు చేయడానికి, మన జీవితాల్లో మార్పు తీసుకురావడానికి. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ క్రిస్మస్ రోజున ఒక్కరోజు మనం ఇక్కడ కూడికలో కూర్చుని భగవంతుని ఆరాధించడం కాదు, ప్రతి నిత్యం కూడా ఆయన ఏం చెప్పాడు? ప్రేమ, దయ, కరుణ, ఈ మూడు నిత్యం నువ్వు పాటించు. నువ్వు ఎదుటివాడి కష్టంలో ఉంటే కనుక అది నీ కష్టంగా భావించాలి. నీకు చేతనైనంత సహాయం ఎదుటివాడికి చేయాలి. ఎదుటివాడి కష్టాన్ని కనీసం నువ్వు మొత్తం తెరచలేకపోయినా నేనున్నాను, నీ కష్టంలో ఒక భాగం అవుతాను, నీకు అండగా నిలబడతాను అనేదే దైవత్వం. నేను దాన్నే ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు ఆ భగవంతుడి దయ వల్ల నేను ఎంతవరకు ఆచరించానో నాకు ఆ భగవంతుడు ఎంత శక్తితో నాకు తెలియదు, కానీ నా శక్తి మేరకు నేను ఈరోజు చేస్తున్నది అదే. నాకు సాధ్యమైనంత వరకు నా పరిధిలో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా
ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా నా వంతు నేను మీకు అండగా నిలబడతాను, మీ కష్టంలో నేను ఉంటాను. ఇది ప్రతి దాంట్లో కూడా నేను ఒకడిని అవుతానని చెప్పేది నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఆ భగవంతుడి కృప నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా ఇంకొక కారణం ఏంటంటే, మీరు మేము కాదు, మనము. మీరు మేము కాదు, మనం. ఇది సమాజం. ఇటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. దీనికోసం ప్రతి ఒక్కళ్ళు తమ వంతు ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రతి వాళ్ళు కూడా కనీసం ఆలోచించాలి. మనకి పూర్వం ఎక్కడికో మనం దూరంగా ఆలోచించక్కర్లా. నాకు తెలిసి నా చిన్నతనంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన గ్రామంలో మనం దూరంగా ఎక్కడికి ఆలోచించద్దు. మన సమాజం, మన ఊరు వరకు ఆలోచిద్దాం. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి నా కుటుంబం, ఫస్ట్ నా కుటుంబం వరకు నేను ఆలోచించాలి. నా కుటుంబం బాగున్నప్పుడు కనీసం నా వీధి వరకు, నా ఊరి వరకు ఆలోచించే ఆలోచన మనకు రావాలి. మన ఊరి వరకు మనం ఆలోచించుకుందాం. నా చిన్నతనంలో మన ఊరిలో ఈ వర్గాలు కానీ, ఈ విద్వేషాలు కానీ, ఈ భేదభావం అనేది లేదు. కేవలం సృష్టించబడుతున్నాయి. కులం పేరుతోటి, మతం పేరుతోటి, వర్గాల పేరుతోటి మనం విడిపోతున్నాం. కొంతమంది స్వార్థం వల్ల. మనం కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది. సమాజానికి ఏదన్నా చేయొచ్చు. మన సమాజంలో మార్పు రావాలంటే ఫస్ట్ నీలో మార్పు రావాలి, నువ్వు మారాలి. ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను కేవలం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి అందరిలోని సంఘటిత భావం రావాలి. అందరం మనం ఒకటే, మనం వేరు వేరు కాదు. అందరం కూడా ఒక తాటి మీదకి వస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. ఏది సాధించుకోవాలన్నా అందరము కలవాలి అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టే నేను ఈ కార్యక్రమం తలపెడుతున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయని. ఎందుకంటే నేను పిలిచినందుకు ఇంతమంది నాకు నా పిలుపు మేరకు, నా పిలుపుని మన్నించి ప్రేమతో ఎంతమంది ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆ భగవంతుడు మనం చేసే ప్రతి కార్యక్రమంలో ఉంటాడనడానికి ఇదే నిదర్శనం. నేను ఎటువంటి స్వార్థం లేకుండా ఆ ప్రభువు యొక్క పుట్టినరోజు వేడుకని అత్యంత వైభవంగా జరిపించాలని సంకల్పించుకున్నాను. దానికి అనువుగా పెద్దలందరూ అంగీకరించడం, మీరు రావడం, ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడం నిజంగా ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు అనుకుంటున్నానండి. నేను ఖచ్చితంగా ఇంతటి అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఈ కార్యక్రమం ఇంతమంది పెద్దగా విచ్చేసి ఇంత ఘన విజయం చేసినందుకు, అలాగే నా ఆహ్వానం నుంచి ఇంతమంది పెద్దలు ఒక చోట కూడి, ఎందుకంటే నాకు చాలామంది కూడా ఏం చెప్పారంటే అంటే మీకు ఇలా ఓపెన్గా చెప్తున్నాను, అందరూ ఒక చోటకి రారేమోనండి, కలవరేమోనండి, మీరు ఇబ్బంది పడతారేమో ఇటువంటి కార్యక్రమాన్ని అనుకుంటున్నారు అని చెప్పి అనగానే నేను కొంచెం మొదటగా అయితే భయపడ్డాను. కానీ నాకు నిజంగా పెద్దలు, నేను ఫస్ట్ ఈ ఆలోచన వచ్చినప్పుడు మన జేమ్స్ గారిని కలిసి, బావగారు నాకు ఇటువంటి ఆలోచన ఉంది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏంటి నాకు కొంచెం మీరు గైడెన్స్ ఇవ్వాలి అని అంటే, లేదండి మీరు చేసేది మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఎవరికి అటువంటి ఈగోస్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, మీరు అందరినీ కలిసి చూడండి, మీరు ఒకసారి మీ ప్రపోజల్ చెప్తే ఎవరైనా వింటారని చెప్పినప్పుడు నేను మళ్ళీ తక్షణం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు గురువు సమానులండి, మీరు ఏదో ఒకటి చేసిన ఇలా కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, మీరు ఖచ్చితంగా నాకు కొంచెం ఈ అవకాశాన్ని చేసి పెట్టాలి, మీరు రావాలి తప్పకుండా అంటే, లేదు బాబు చాలా మంచి కార్యక్రమే, మేమందరం కూడా సహకరిద్దామని ఆయన పెద్ద మనసు చేసుకుని చెప్పడం. అదే ఇదిగా మన బాబ్జీ గారు అయితే ఇంకొక నాకు ఒక హెచ్చరిక కూడా చేశారు. బాబు నువ్వు ప్రభు సేవ కోసం, ఈ ప్రభు ఇది కోసం నువ్వు మమ్మల్ని పిలిస్తే కనుక నేను ఖచ్చితంగా నా బ్లెస్సింగ్స్ ఉంటే నేను వస్తాను, కానీ దీన్ని ఒక రాజకీయ వేదికని చేసేవంటే కనుక నేను దీనికి దూరంగా ఉంటాను బాబు, నాకు అది ఇష్టం ఉండదు అని చెప్పారు. గురుగారు నేను అసలు దీన్ని రాజకీయ కోణంలో నేను చూడదలుచుకోలేదు. అసలు రాజకీయానికి దీనికి నేను ముడిపెట్టనండి, దైవత్వానికి రాజకీయానికి
అసలు చాలా దూరం. ఇక్కడెక్కడ కూడా నా తల్లిదండ్రులు, నేను, నా కుటుంబం తప్ప నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని అనేది ఎక్కడా కూడా ఏ చిన్నది లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని నేను ఈ కార్యక్రమం నడిపించాను. గురుగారు మీరు చెప్పిన హెచ్చరికని నేను తూచా తప్పకుండా పాటించాలని అనుకుంటున్నానండి. ఇది కేవలం రాజకీయ ఉద్దేశం కానీ ఇదేమి లేదు. నేను కేవలం ఆ భగవంతుడికి నేను సేవ చేసుకోవాలి, నా తల్లిదండ్రులకి ముఖ్యంగా నా తల్లిని సంతోషం కలిగించాలి, ఇంతమందిని ఒక చోట కూర్చోబెట్టి ఆ ప్రభు యొక్క చక్కని బోధన నేను ఇప్పించాలి అనే ఉద్దేశం తప్ప దీనికి వేరే ఏమీ లేదు. నాకు రాజకీయ వేదికలు కావాలంటే బోల్డ్ అని పెట్టుకోవచ్చండి, కానీ ఇంతమంది మహనీయులు మహాత్మావులు మధ్య ఇటువంటి కార్యక్రమం చేసే అవకాశం మళ్ళీ నాకు రాదు. ఇది కేవలం చాలా ఉత్తమమైన సభగానే నేను దీన్ని చూస్తాను. దీన్ని నేను అసలు పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా నేను చేయనని. ఇప్పుడు కాదండి, నాకు ఇంకో కోరిక ఉంది. ఈయన మన పెద్దలు మాట్లాడుతూ ఇది ఈ సంవత్సరంతో ఆగకూడదు, ఇది జరుగుతూనే ఉండాలని చెప్పి ఒక మాట అన్నారు. మేము గత సంవత్సరం నేను ఎలక్షన్ ఉందనో లేదా ఇంకోటి ఉందని నేను మొదలుపెట్టింది కదండి. గత సంవత్సరం కూడా మేము ఇక్కడ యూత్ క్రిస్మస్ నిర్వహించాం. అప్పుడు కూడా ఎటువంటి పార్టీ ప్రస్తావన లేకుండానే చేసాం. దీన్ని కొనసాగుకొని రెండో సంవత్సరంగా దీన్ని ఇంకా మరింత పెద్దగా మంచిగా అందరినీ కేకేసి అందరినీ ఒక వేదిక మీద చేయాలని ప్రయత్నం చేశాను. ఇది సక్సెస్ అయింది కాబట్టి ఆ ప్రభు కృప నా మీద ఉందని నేను నమ్ముతూ ఇది నేను ఆ భగవంతుడు ఓపిక ఇచ్చినంత వరకు, ఆ భగవంతుడు నాకు శక్తిని ఇచ్చినంత వరకు నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. ప్రతి సంవత్సరం నిర్వహించాలని నాకు కోరుకుంది. అది ప్రభువు నాకు ఏ రకంగా నన్ను ఎదురు తీసుకెళ్తాడు అనేది ఆ ప్రభువు చెప్పాలి. నాకైతే ఓపుకున్నంత వరకు ఈ కార్యక్రమం చేయాలని ఉందండి. మీరందరూ కూడా దాన్ని సహకరిస్తారని పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను. అయితే ఇక్కడ ఏమైనా తప్పులుంటే మన్నించాలి. బైబిల్లో ఒక వాక్యం ఉందండి, ఆ వాక్యం చదివే ప్రయత్నం చేస్తున్నాను. బాగుగా పాలన చేయ పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. 1 తిమోతి 5:17 అండి. దీనిని అనుసరించి ఒకసారి నేను పిలవగానే ఇక్కడికి ప్రేమతో విచ్చేసిన దైవజ్ఞులు, నాకు గురు సమానులైన అందరినీ ఇప్పుడు దేవుడి యొక్క ప్రేమను బట్టి ఈ పెద్దలందరికీ కూడా చిన్న చిరు సత్కారం చేస్తున్నానండి. ఒక్క 10 నిమిషాలు మీరు అందరూ కూడా ఓపికగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.